హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను ఇలా టాజిల్స్ యూజ్ చేశాను. వీటితో పాటు ఈ 10mm సైజులో ఉన్న ఒక రౌండ్ బీడ్ కూడా తీసుకున్నాను. వీటితో పాటు 3mm సైజులో ఉన్న వైట్ బీడ్స్, ఇంకా సీడ్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి ఉంటాయి కదా బెల్స్ అండి, ఇవి కలర్ బెల్స్ అయితే ఇవి తీసుకున్నాను ఇలా టాజిల్కి సైడ్కి కట్టడం కోసం. ఇది మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను డైరెక్ట్గా టాజిల్లోకి వచ్చేస్తున్నా బీడ్స్ దానికి. అయితే ఇది టాజిల్ కట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకోండి. తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసాక ఈ వైట్ బీడ్స్ తీసుకోండి. స్మాల్, బిగ్, స్మాల్ ఇలా తీసుకోండి. తీసుకున్నాక ఈ సీడ్ బీడ్స్ అయితే ఫస్ట్ 10 తీసుకోండి. ఇవి 10 తీసుకున్న తర్వాత 3 బీడ్స్ ఇవి తీసుకొని 1 సీడ్ బీడ్ తీసుకోండి. ఈ బీడ్ వెనక్కి అనేసి ఈ పైన ఉన్న బీడ్స్ అన్నిటికీ కూడా నీడిల్ అయితే ఇలా పైకి తీయండి. ఈ పైన వరకు తీసుకురండి. ఇలా తీసుకున్న తర్వాత శారీకి కుచ్చేసేయండి. కుచ్చాక మళ్ళీ ఈ బీడ్స్ లోపల నుంచి అయితే మళ్ళీ కిందకి తీయండి నీడిలు. ఇలా ఈ వైట్ 3 బీడ్స్ కూడా తీసేసేయండి వైట్వి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 10 బీడ్స్ ఈ 3 బీడ్స్ తీసుకోండి. దీనిని కూడా ఇలాగే వెనక్కి తీసేయండి మొత్తము. ఇలా 4 లైన్స్ అయితే చేసాయండి నేను. మీకు కావాలనుకుంటే ఇంకొక 2 లైన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇక ఇంతకంటే ఎక్కువ మీరు యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే, అంటే ఈ 4 లైన్సే కాకుండా మాకు ఇంకా థిక్కు కావాలి, ఇంకొక 6 లైన్స్ అట్లా మేము చేసుకుంటాము అని అనుకుంటే ఇక్కడ ఈ వైట్ పల్ తీసేసేయండి. ఎందుకనంటే ఈ వైట్ పల్కి ఇవి మాత్రమే సరిపోతాయి. అంటే థ్రెడ్ ఇలా పైకి కిందికి వస్తూ పోతూ ఉంటుంది కదా, టైట్ అయిపోతుంది అనమాట. ఈ ఒక్క బీడ్ తోటే, ఈ ఒక్క బీడ్ ఉందనుకోండి, ఇది లేకుండా ఇది ఒక్కటే ఉంటే మీరు ఎక్కువ థ్రెడ్స్ ఎన్నిసార్లు తీసినా ఏమవ్వదు. ఎందుకనంటే దీనికి కాస్త హోల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ హోలు ఇలా ఉన్నదానికి ఈ సీడ్ బీడ్స్ అనేవి ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. అందుకోసం అనేసి నేను ఇంకో బీడ్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇవి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి నేను ఈ చిన్న బీడ్ యూజ్ చేశాను అనమాట. అయితే మనము ఇలా నార్మల్ నీడిల్తోటి ఇలా చేసేసుకుంటున్నాం బంచెస్. కానీ ఇవే బంచెస్ మనకి రెడీమేడ్లో కూడా దొరుకుతాయి. అలా దొరకటమే కాకుండా మనం వీటిని ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా థ్రెడ్కి, ఫస్ట్ థ్రెడ్కి ఎక్కిచ్చేసి అన్నీ ఇలా 1 by 1 ఇలా మొత్తం చేసుకొని అన్నీ కలిపి ముడేసి దీనికి కూడా చేయొచ్చు. సో ఇదొక ప్రాసెస్. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడానికి ఏంటంటే సింగిల్ లైన్ మీద మనం ఇది వెనక్కి అనేసి పైకి ఇలా కుచ్చుతూ పోతూ ఉండాలి కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది. అలాగే దారానికి కూడా నీడిల్ కుచ్చుకునే టైంలో చిక్కుబడిపోవచ్చు. సో కొంచెం రిస్క్ ఉంటుంది ఇందులో. అయితే ఇది కూడా చేసుకోవచ్చు, రిస్క్ ఉంటుంది. అందుకనేసి నేను దీన్ని ఆపేసి ఇలా ట్రై చేశాను అనమాట. ఇలా ఎందుకు ట్రై చేశాను అంటే మనకు శారీకి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది మన చేతిలో మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇట్లా లాగిన కొంచెం దారాలు పూసలు వెనక్కి ముందుకి అనుకొని ఇలా సెట్ చేసుకోవటానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది. దీనికి మనకి ఇక్కడ ఏమీ ఉండదు కదా, ముందు ఇలా లాగడం చేయడం అనేసి చేతుల్లోనే చేయాలి కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ. సో అయినా సరే బీడ్స్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇది కూడా చెప్తున్నాను అనమాట. మీరు ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు, ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లోనే మీరు ఇంకొక 2 లైన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా కూడా ఓకే అనమాట. నాకు ఇక్కడ థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ ముడేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా చేసేసుకున్న తర్వాత అండి ఇంకేం లేదు, మధ్యలోనే మీరు మళ్ళీ ఇంకొక టాజల్ పెట్టేసుకోవడమే, అంతే సింపుల్గా. కొంచెం టఫ్గానే ఉంటుంది కానీ బీడ్స్ వర్క్ కదా, మధ్య బాగా ట్రెండ్ అవుతున్న వర్క్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఇలా బీడ్స్ టాజల్స్, బంచెస్ టాజల్స్ ఇంకా అనమాట. దీన్నే మళ్ళీ మనము ఇంకొక టాజల్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బ్లూ కలర్ యూజ్ చేసా కాబట్టి మనకు శారీలోని గ్రీను, ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో, లైట్ గ్రీన్ అలా ఉన్నాయి. అవన్నీ చెయ్యనులే కానీ బ్లూ పెట్టాను కదా, తర్వాత పింక్ యాడ్ చేసుకుంటా. ఇలా కలర్స్ ఉన్నాయి కదా, ఇలా అనమాట. ఈ రెడ్ ఉంది కదా, రెడ్ కానీ
ఇలా ఏదైనా పెట్టేసి ఇంకొక ట్యాజల్ కట్టేసుకోవడమే, అంతే అండి. డిజైన్ అయితే నేను మీకు మళ్ళీ ఇది ఇక మెయిన్ ఈ డిజైన్లో మెయిన్ మనకు కావాల్సింది ఇదే కాబట్టి నేను మీకు ఇది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది అయితే చెప్పండి. ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే వాట్సాప్ చేయండి, కామెంట్ సెక్షన్లో కంటే కూడా వాట్సాప్ చేయండి. ఓకేనా, రేట్ తప్ప. థ్యాంక్ యూ, బాయ్. డిజైన్ పూర్తయ్యాక షార్ట్ పెట్టేస్తాను. ఇంకొకటి ఈలోపు అయిపోతుందిలేండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.